హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు 'క్రాంతికి' యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ రేపు నవోదయ ఎగ్జామ్ ఉంది. ఈ ఎగ్జామ్ అనేది సమ్మర్ బౌండ్‌లో ఆల్ ఇండియా లెవెల్‌లో అవుతుంది. ప్రతి స్టేట్‌కి మనకి నవోదయ స్కూల్స్ ఉంటాయి. ప్రతి డిస్ట్రిక్ట్‌కి. మన తెలంగాణలో గూడా మనకి మొత్తం ఓల్డ్ డిస్ట్రిక్ట్స్‌లో ఎన్నున్నాయో దానికి నవోదయ స్కూల్స్ ఉన్నాయి. ఇదొచ్చేసి రేపు మార్నింగ్ 18థ్ రోజు మార్నింగ్ 11:30 టు 1:30 ఎగ్జామ్ ఉంది. ఈ ఎగ్జామ్‌కి యాక్చువల్‌గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అనేదే ఈ వీడియో. అసలు మనం ఏం తీసుకెళ్ళాలి ఎగ్జామ్ హాల్‌కి? ఓఎంఆర్ షీట్‌ని ఎలా బబుల్ చేయాలి? అండ్ రోల్ నంబర్ ఇలాంటివన్నీ ఎలా ఎంట్రీ చేయాలి అనేదే వీడియో. యాక్చువల్‌గా ఎగ్జామ్ వచ్చేసి నవోదయ ఎగ్జామ్ మీకందరికీ తెలిసిందే. ఇది 6థ్ క్లాస్‌కి అడ్మిషన్. ఇది మొత్తం ఎగ్జామ్ అంతా ఆల్ ఇండియా లెవెల్‌లో ఉంటుంది. దీనికి 80 మార్క్స్ క్వెషన్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వెషన్ ప్యాటర్న్ ఏంటి అనంటే మెంటల్ ఎబిలిటీ వచ్చేసి 40 క్వెషన్స్, మార్క్స్ వచ్చేసి 50 అండ్ మ్యాథ్స్ వచ్చేసి 20 క్వెషన్స్, 25 మార్క్స్. లాంగ్వేజ్ వచ్చేసి 20 ఇందులో. లాంగ్వేజ్‌లో 4 ప్యాసేజెస్ ఉంటాయి. అథ్లెటిక్‌లో 20 క్వెషన్స్, మెంటమెంట్‌లో 40 క్వెషన్స్ ఉంటాయి. ప్రతి ప్యాసేజ్‌కి మీకొచ్చేసి 5 క్వెషన్స్ ఉంటాయి. మీరు ఈ ఎగ్జామ్‌లో టైమ్‌ననేది డివైడ్ జేసుకోవాలి. ఎందుకంటే యాక్చువల్‌గా ఈ ఎగ్జామ్ 2 అవర్స్ ఎగ్జామే. ఈ 2 అవర్స్‌లో గూడా మనకి ఎగ్జామ్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ అనేవి 80 క్వెషన్స్ ఉంటాయి కాబట్టి, సెట్ మేనేజ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్‌లో. ఫస్ట్ మీరు ప్రతి డివైడ్ సెక్షన్ చేసుకోండి. మీకు 120 మినిట్స్ ఉంటాయి. 2 అవర్స్ అంటే 120 మినిట్స్. ఈ 120 మినిట్స్‌లో మీరు 40, 40, 40 మినిట్స్‌ని డివైడ్ చేసుకొని ఎగ్జామ్ చేస్తే బావుంటుంది. అండ్ ఇంకొకటేంటి అనంటే పిల్లలకి మీరు ఇప్పుడు పిల్లలనే ఆల్రెడీ మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న పిల్లలు అండ్ ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ అటెంప్ట్‌లో మేము ఎగ్జామ్‌ని ఎలా అటెంప్ట్ చేయాలనేది పిల్లలకి చెప్పాము. ఆల్రెడీ మళ్ళీ ఒకసారి ఇది రివైజ్ లాగా సైమల్టేనియస్‌గా బబ్లింగ్ చేయాలి. ఎగ్జామ్ ఫస్ట్ క్వెషన్ ఆన్సర్ వచ్చిందంటే వెంటనే బబ్లింగ్ చేయాలి. మీరు తీసుకెళ్లాల్సింది అడ్మిట్ కార్డ్. అడ్మిట్ కార్డ్ అంటే హాల్ టికెట్ మనకి ఆన్‌లైన్‌లో వస్తుంది. దీన్ని కలర్ ప్రింట్ తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డ్ ఒకటి తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు బాల్ పాయింట్ పెన్. ఎగ్జామ్‌కి బాల్ పాయింట్ పెన్నే యూజ్ జేయాలి. మీరు జెల్ పెన్‌ని యూజ్ చేయొద్దు. బాల్ పెన్ ఇక్కడ బ్లూ ఆర్ బ్లాక్ అని ఉంటుంది. ఈ బ్లూ అండ్ బ్లాక్‌లో ఏదైనా ఒకటే కలర్ ఇవ్వండి పిల్లలకి. ఏదైనా ఒకటే కలర్ ఇవ్వండి. అయితే బ్లూ ఇవ్వండి, లేకపోతే బ్లాక్ ఇవ్వండి. ఎందుకంటే మీరు 2 ఇచ్చారు అనుకోండి. మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ ఏందంటే బ్లూ అండ్ బ్లాక్ ఉంది గదా! అవి 2 ఇవి 2 కొనిస్తే సరిపోతుందండి. ఒకవేళ క్వెషన్ పేపర్‌లో డిఫరెంట్ కలర్ యూజ్ చేస్తే ఓఎంఆర్ అనేది వాలిడ్ కాదు. అండ్ ఒక బ్లూ ఆర్ బ్లాక్ పాయింట్ పెన్స్ అనేవి ఒక 2, 3 ఇచ్చేసి దాన్ని ముందు రోజే టెస్ట్ చేసి అవి పడుతున్నాయా లేదా చూడండి. ఇంకొకటేంటి అంటే మెయిను మనకు పడిన సెంటర్స్‌లలో బెంచెస్ కానీ వాళ్ళకి కంఫర్టబుల్‌గా ఉండకపోతే వాళ్ళకి బబ్లింగ్ చేయడానికి ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి మీరేంటి అనంటే ఒక ట్రాన్స్‌పరెంట్ రైటింగ్ ప్యాడ్‌ని ఇవ్వండి. రైటింగ్ ప్యాడ్‌లో ట్రాన్స్‌పరెంట్ దొరుకుతాయి. అదొకటి కొనిస్తే ఏంటంటే, పిల్లలకి ఈజీగా బబ్లింగ్ చేయడానికి అవుతుంది. ఈ 4 అనేది చాలా ఇంపార్టెంటు. మీరు ముందు చాలా మంది పిల్లలు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళుంటారు. మీరు పిల్లల్ని ఎగ్జామ్ ముందు వాళ్ళని మోటివేట్ చేయండి. కొంచెం పిల్లల్ని ప్రెజెంట్ మూడ్‌లో ప్లెజెంట్‌గా ఉంచండి. అది వెరీ ఇంపార్టెంట్. వాళ్ళని మీరు లేట్‌గా వెళ్ళడం, ఎగ్జామినేషన్ సెంటర్‌కి రీచ్ అవ్వకపోవడం ఇవన్నీ చూస్తే పిల్లలలో కూడా టెన్షన్ ఎక్కువై వాళ్ళు రాయకపోతారు. కాబట్టి మీరు ఎగ్జామినేషన్ సెంటర్‌కి 9:30 వరకి రీచ్ అవ్వండి. ఒకవేళ మీకు ఆ ఎగ్జామినేషన్ ప్లేస్ అనేది కొత్తగా ఉంటే ముందు రోజు వెళ్లి ఈ రోజెళ్లి చూసుకుంటే చాలా బావుంటుంది. అండ్ ఇంకొకటేంటి అంటే మెయిను మనం ఎవ్రీ ఇయర్ వింటున్నదే ఈ నవోదయ ఎగ్జామినేషన్ సెంటర్‌లలో మాస్ కాపీయింగ్ అనేది అవుతుంది అని అంటారు. ఈ మాస్ కాపీయింగ్ అవుతుంది అని మీ ఎగ్జామినేషన్ మీరెందుకంటే పేరెంట్స్‌గా మీరు పిల్లల్ని చాలా ట్రైన్ చేస్తారు. కాబట్టి మీకు కూడా మీ పిల్లల మీద హోప్స్ ఉంటాయి. ఎక్కడైనా సెంటర్స్‌లలో మీకేమైనా కాపీయింగ్ జరుగుతుందన్నా కొన్ని సెంటర్స్‌లో ఏందంటే మేము బిఫోర్ ఇయర్స్‌లో కంప్లెయింట్ విన్నాం పిల్లల దగ్గర నుంచి. ముందే తీసేసుకోవడం. 2 అవర్స్ కాకముందుకే ముందే తీసేసుకోవడం జరుగుతుంది. ఎలాంటివైనా ఉన్నా గమనించినా మీరు మాకు కాల్ చేస్తే మీరు ప్రాపర్‌గా అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా కంప్లెయింట్ ఇవ్వచ్చు. లేకపోతే మీకు అలాంటివి వచ్చినప్పుడు మాకు కాల్ చేసినా మేమేమన్నా యాక్షన్ ఎలా తీసుకోవాలనేది చెప్తాము. మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్టు అనిపిస్తే మాత్రం కంపల్సరీ ఇన్ఫార్మ్ చేయండి. హైయర్ అథారిటీస్‌కి. అండ్ టైం కూడా ఇంపార్టెంట్. పిల్లలకి ముందే వాళ్ళని బేసిక్‌గా బ్రేక్‌ఫాస్ట్ అవన్నీ అండ్ వాళ్ళ
ఇవన్నీ చేసేస్తే వాళ్ళకి టైం అనేది సేవ్ అవుతుంది. ఇదొచ్చేసి ఓఎంఆర్ ప్యాటర్ను. ఈ ఓఎంఆర్ ప్యాటర్న్‌లో ఫస్ట్ సైడ్ 1 అన్నమాట ఇది. సైడ్ 1లో ఏమి ఉండదు. ఇక్కడ రోల్ నంబర్ రాయాలి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఇక్కడ ఫాదర్ నేమ్ రాయాలన్నమాట. ఈ 3 అనేది మీరు పిల్లలు మెయిన్ ఈ పాయింట్ ఈ వీడియోని మీరు పిల్లలకి గూడా చూపించండి. యాక్చువల్‌గా ఏంటి అంటే ఇది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్. ఇన్విజిలేటర్ ఉన్నప్పుడు రాయాలి. వాళ్ళు ఇన్‌స్ట్రక్ట్ చేస్తారు మీకవన్నీ. రోల్ నంబర్ ఎలా బబుల్ చేయాలి, బుక్లెట్ కోడ్ ఎలా బబుల్ చేయాలి. బబ్లింగ్ సీ హియర్ మీరు బాల్ పాయింట్ పెన్స్‌ని యూజ్ జేయాలి. ఇలా డబుల్ బబ్లింగ్ చేసినా రాంగే. క్రాస్ లాంటివి పెట్టినా రాంగే. రైట్ సింబల్స్ ఏసినా రాంగే. బబుల్ అనేది ఇలా కంప్లీట్‌గా చేయాలి. హాఫ్ చేసినా రాంగే. కాబట్టి బబ్లింగ్ చేయాలి. మీరింకొకటి ఒక్కసారి ఆన్సర్ పబ్లిక్ షీట్‌లో బబుల్ చేశాక మీకు ఆన్సర్ రాంగ్ అని తెలిసినా గాని వేస్టే. ఇంకొక బబ్లింగ్ చేస్తే అది అనేది మీకు కన్సిడర్ అవ్వదు. మీకు ఆన్సర్ వచ్చినా మీకు క్వెషన్ పోతుంది కాబట్టి పిల్లలు ముందే ఒక్కటికి 2 సార్లు ఫస్ట్ టైమ్ మీకు ఆన్సర్ వచ్చినా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకొని బబ్లింగ్ చేసుకుంటే బావుంటుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ నంబర్‌కి ఏది బబుల్ చేస్తే సపోజ్ మీకు 1-10 క్వెషన్స్ వచ్చాయి. 11థ్ క్వెషన్ రాలేదు. అంటే మీరు టైమ్ వేస్ట్ చేయకుండా 12థ్ క్వెషన్‌కి వెళ్ళాలి. ఎందుకంటే మీరు అక్కడే టైమ్ వేస్ట్ చేసుకుంటూ పోతే మీకు ఎగ్జామ్‌లో టైమ్ సరిపోదు కాబట్టి మీరు లాస్ట్‌లో మీకు డౌట్ ఉన్న క్వెషన్స్ పెట్టండి. కానీ దీంట్లో ఏందంటే బబ్లింగ్‌లో ఒక క్వెషన్ మిస్ అవుతది కాబట్టి మీరు ఏ క్వెషన్‌కి బబుల్ చేస్తున్నారో ఆ క్వెషన్ నంబర్‌ని చూసుకొని ఓఎంఆర్‌లో చూసుకొని పెట్టండి. ఒక క్వెషన్ వదిలేసారు 13. 14కి బబుల్ పెడితే 14 నంబర్ చూసుకొని జాగ్రత్తగా బబుల్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నెక్స్ట్ సైడ్ ఆఫ్ ద ఓఎంఆర్ షీట్. ఇందులోనే మీరు మార్క్ చేయాల్సింది 1-80. ఒకవేళ మీకు ఏదైనా ఆన్సర్ రాకపోతే ఏదో ఒకటి బబుల్ చేసి రండి. ఎందుకంటే బబ్లింగ్ ఇక్కడ నెగెటివ్ మార్క్స్ ఉండవు. రాంగ్ అయినంత మాత్రమే మనకేం మార్క్స్ కట్ చేయరు కాబట్టి మీకు ఆ క్వెషనే రాదు మొత్తానికి. రాకపోయినా ఏదో ఒకటి బబుల్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ మీ హాల్ టికెట్‌లో ఎలా ఉందో సిగ్నేచర్ అలానే పెట్టాలి. మీకు సిగ్నేచర్ ఆఫ్ ది ఇన్విజిలేటర్ అక్కడ ఇన్విజిలేటర్ పెడతాడు. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు క్లాస్ రూమ్‌లో ఉన్న ఇన్విజిలేటర్‌ని అడగండి. మీరు ఇన్విజిలేటర్ అండ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఓఎంఆర్ మీద ఇవి కాకుండా ఏవి రాయొద్దు. ఏవి రాసినా గాని ఓఎంఆర్ నాట్ వాలిడ్. మీరే వైట్ పేపర్స్ అలాంటివి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మీకు క్వెషన్ బుక్‌లెట్‌లోనే రఫ్ నోట్స్ అని, రఫ్ వర్క్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. ఆ రఫ్ ప్లేస్‌లో రఫ్ చేయండి. ఆ రఫ్ చేసి మీకొచ్చిన ఆన్సర్‌ని అక్కడ పెట్టండి. ఆల్ ది బెస్ట్. మీరింకా రేపు మీరు రాసిన ఎగ్జామ్ పేపర్ కరెక్టో కాదో అని కరెక్టా కాదో చెక్ చేసుకోవడానికి, మీ ప్రాసెస్ కరెక్టా కాదా అని చెక్ చేసుకోవడానికి మళ్ళీ రేపు మేము ఇదే లైవ్‌లోకొస్తాము 2:15కి. 2:15కి మీకు క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఎలా ఉంటాయి అనేది డిస్కస్ చేస్తాము. ఏ ఆన్సర్ కరెక్టో అప్పుడే మీకు తెలిసిపోతుంది మీకెన్ని మార్క్స్ వచ్చాయి అనేది. మీరు ఏ క్వెషన్‌కి ఆన్సర్ పెట్టారో అది క్వెషన్ పేపర్‌లో కూడా పెట్టుకుంటే మీకు ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు మీరు పెట్టిన ఆన్సర్ కరెక్టో కాదో. ఆల్ ది బెస్ట్ చిల్డ్రన్. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. టుమారో మీరు మాత్రం రేపు మాత్రం ఎగ్జామ్ హాల్‌కి తొందరగా చేరుకోండి. థాంక్ యూ.